తెలంగాణ రాజకీయాలలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాకపుట్టిస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై రకరకాలుగా చర్చ సాగుతోంది. ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోందన్న ఆసక్తి నెలకొంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందున్న పెద్ద సవాల్. ఇదే ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చ. ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీట్ల సంఖ్యతోనే సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు నిర్ణయించబడుతుందన్నది ఓ ప్రచారముంది. అంటే ఆయన 5 ఏళ్లపాటు సీఎంగా కొనసాగుతారా లేదా అన్నది నిర్ణయించేది లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించే సీట్లే నిర్ణయిస్తాయన్నది ఓ ప్రచారముంది. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ ఇటు కాంగ్రెస్ పార్టీలో కాకపుట్టిస్తున్నాయి. తనతో పాటు సీఎం అయ్యే అర్హత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఉన్నాయని తాజాగా భువనగిరిలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి తనతో పాటు సీఎం అయ్యే అర్హత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఉందని వ్యాఖ్యానించడం తేలికగా తీసుకునే విషయానికి కాదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీలోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకు రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటి? సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం మార్చబోతోందా? లోక్ సభ ఎన్నికల తరువాత ఏం జరగబోతోంది? జరగబోయే పరిణామాలను ముందే ఊహించి సీఎం రేవంత్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించారా అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకు లైక్ ఇచ్చి ఈ ఆసక్తికర కథనం ఇతరులకు చేరేలా చేయండి. ఇక వివరాలలోకి వెళ్లితే అనతికాలంలో కాంగ్రెస్ లోకి వచ్చి కొద్ది సమయంలో టీపీసీసీ చీఫ్ గా ఆపై ఎన్నికల్లో విజయంతో సీఎంగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. వాస్తవానికి ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లకు ఈ మాత్రం రుచించడం లేదు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని బహిరంగంగా ఆ పార్టీలోని సీనియర్ నేతలు వ్యతిరేకించకపోయినా లోలోన మాత్రం తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తరువాత సీఎంగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానం లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను సాధించాలన్న టార్గెట్ పెట్టింది. ఇందుకోసం రేవంత్ రెడ్డి సూచించిన అభ్యర్థులకే ఎంపీ టిక్కెట్లు కూడా కేటాయించింది. ఇలా లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలన్న టార్గెట్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి అభ్యర్థుల ఎంపికలో కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఇలా లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపోటముల బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని కాంగ్రెస్ అధిష్టానం చెప్పకనే చెప్పేసింది. ఈ పరిస్థితుల్లో మెజార్టీ సీట్లను సాధించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందున్న అతిపెద్ద సవాల్. అందుకు అనుగుణంగానే లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి తాజాగా సీఎం అయ్యే అర్హత తనతో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఉందని చెప్పడం అనేక ఊహాగానాలకు తెరలేపుతోంది. దీంతో లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో విజయం టార్గెట్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం వాటిని రేవంత్ రెడ్డి చేరుకోకపోతే ఆయన సీఎం కూర్చీ ఉండదు అన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీలోని ఆయన వైరివర్గం అంతర్గతంగా సాగిస్తుండగా దీనిని రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు బహిరంగంగానే ప్రచారం చేస్తున్నాయి. 6 నెలలకు ఓ సీఎం మార్చే అనవాయితీ కాంగ్రెస్లో ఉందని, ఈ లోక్ సభ ఎన్నికల తరువాత సీఎం కూర్చీ నుంచి రేవంత్ రెడ్డి దిగిపోవడం ఖాయమని ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష పార్టీలు ప్రచార అస్త్రంగా మలుచుకుంటున్నాయి. లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తెలంగాణకు త్వరలోనే కొత్త సీఎం రాబోతున్నారని, అందుకు ముందుగానే రేవంత్ రెడ్డి లీక్ ఇచ్చారంటూ విపక్షాల నేతలు ఈ అంశాన్ని అస్త్రంగా మలుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. భువనగిరిలో ప్రచారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చూద్దాం. బాధ్యతలో ఉన్నారు. వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ప్రత్యేకమైన సందర్భంలో పార్టీ నిర్ణయంతో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు. ఈ పదవిని నేను బాధ్యతగా చూసిన తప్ప అహంకారంతో ఈ కుర్చీలో నేను ఏ రోజు కూడా ఒక్క నిమిషం ఒక్క గంట కూడా కూర్చోలే. తనతో పాటు తెలంగాణకు సీఎం అయ్యే అన్ని అర్హతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నాయి. ఈ విషయాన్ని తాను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ప్రత్యేక సందర్భంలో పార్టీ తీసుకున్న నిర్ణయంతో తనకు సీఎం పదవి వచ్చింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిజమైన పోరాట యోధుడని, తెలంగాణ కోసం తెగించి సొంత పార్టీనే ఎదురించి పోరాటం చేశారన్నారు. మంత్రి పదవిని కూడా వదులుకున్నారు అని రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆకాశానెత్తారు. ఎంత భువనగిరిలో ప్రచారం చేసినా కోమటిరెడ్డి బ్రదర్స్ ను, అందులో వెంకట్ రెడ్డిని అంతగా పొగడాల్సిన అవసరమేంటి అన్న ప్రశ్న ఇప్పుడు అందరి మెదళ్లలో మెదులుతోంది.
గతంలో రేవంత్ రెడ్డికి వెంకట్ రెడ్డికి మధ్య పట్టగడ్డి వేస్తే భగ్గుమనేంతగా విభేదాలు ఉండేవి. హోంగార్డులు, డీజీపీలు అంటూ ఒకరినొకరు పరోక్షంగా తిట్టుకునేవారు. అలాంటిది ఇప్పుడు ఒకరినొకరు ఆకాశానికెత్తేయటం చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుందే అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ వర్గాలు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డిని ప్రకటించటంపై కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విముఖత వ్యక్తం చేసినట్టు ఆయన సన్నిహితులే చెప్పారు. సాధారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎంలు మారుతారు అన్న అభిప్రాయం ఉంది. అందులోనూ తెలంగాణ కాంగ్రెస్లో 6 డజను మంది సీఎంలున్నారని, 6 నెలలకు సీఎం మారుతాడంటూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున సెటైర్లు వేసిన విషయానికి తెలిసిందే. మార్పు జరగబోతోంది కాబట్టే మానసికంగా సిద్ధమై రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అన్న ప్రచారం మొదలెట్టారు ఆయన ప్రత్యర్థులు. దీనిని కాంగ్రెస్లోని మరో వర్గం మరోలా విశ్లేషిస్తోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి కాకుండా ముఖ్యమంత్రి అర్హతలున్న వారిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముందువరుసలో ఉంటారనే కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఒకానొక సమయంలో భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేసులో ఉన్నారనే చర్చ బలంగా జరిగింది కూడా. వాస్తవ పరిస్థితి ఇదైతే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉందని రేవంత్ రెడ్డి చెప్పడం ద్వారా సీఎం రేసులో మల్లు భట్టి విక్రమార్క లేరని చెప్పకనే చెబుతూ తనకు మున్ముందు డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లు ఎలాంటి అడ్డంకిగా మారకుండా మార్గం సుగమం చేసుకుంటున్నారన్న మరో చర్చ కూడా సాగుతోంది. వాస్తవానికి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఇక్కడ ప్రధానంగా ఆలోచించాలి. సీఎంగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ గెలుపునకు రేవంత్ రెడ్డి చరిష్మా, ఆయన ప్రసంగాల దూకుడు ఎంతో కలిసొచ్చిందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఇక భువనగిరి బహిరంగ సభలో అక్కడి ప్రజానికంలో ఉత్సాహం నింపేందుకు రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి ఆయనకు సీఎం అయ్యే అర్హత ఉందని వ్యాఖ్యానించారని సీఎం వర్గీయులు వెల్లడించారు. తమ పార్టీలో అంతటి బలమున్న నేతలున్నారని సంకేతం ఇవ్వడమే రేవంత్ రెడ్డి అసలు ఉద్దేశమని, గతంలో సీతక్క కూడా సీఎం అయ్యే అవకాశముంది అని వెల్లడించి కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చని, అంతటి ప్రజాస్వామ్యం తమ పార్టీలో ఉందని రేవంత్ రెడ్డి నాడు కూడా సంకేతాలిచ్చారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఏమైనా కాంగ్రెస్లో ఏం జరగబోతుంది అన్నది లోక్సభ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. అంశాలతో పాటు రాజకీయ, సినిమా, సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మా లింకులు షేర్ చేయండి.